హనుమంతుడు కేవలం ఒక వానర దైవం మాత్రమే కాదు, ఆయన శివుని 11వ రుద్ర అవతారం. హనుమంతుని తల్లి అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే అప్సరస. ఒకానొక సందర్భంలో ఆమె ఒక మునిని అవమానించడం వల్ల ఆయన ఆమెకు "నువ్వు కోరుకున్నప్పుడు వానర రూపం పొందుతావు" అని శాపం ఇచ్చారు. ఆ శాప విముక్తి కోసం ఆమె భూలోకంలో వానర రాజు కేసరిని వివాహం చేసుకుంది. అంజనాదేవి భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెకు ప్రత్యక్షమై తానే స్వయంగా ఆమె గర్భాన జన్మిస్తానని వరమిచ్చారు. అయితే శివుని తేజస్సును సామాన్యులు భరించలేరు. అందుకే ఆ శివ తేజస్సును అంజనాదేవి గర్భంలోకి చేర్చే బాధ్యతను వాయుదేవుడు స్వీకరించారు. అందుకే హనుమంతుడిని శివ అంశ సంభూతుడు అని, వాయుపుత్రుడు అని అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. యాగం ముగిశాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునికి దివ్య పాయసాన్ని ఇచ్చారు. దశరథుడు తన భార్యలకు ఆ ప్రసాదాన్ని పంచుతుండగా ఒక గద్ద, కొన్ని పురాణాల ప్రకారం వాయుదేవుడే పక్షి రూపంలో వచ్చి కొంత పాయసాన్ని తీసుకుని ఎగిరిపోయింది. వాయుదేవుడు ఆ పాయస భాగాన్ని తీసుకువెళ్లి తపస్సులో ఉన్న అంజనాదేవి చేతుల్లో పడేలా చేశారు. అది శివ ప్రసాదమని భావించిన అంజన దానిని స్వీకరించింది. ఆ పాయస మహిమ వల్ల మరియు శివ సంకల్పం వల్ల ఆమె గర్భం దాల్చింది. వైశాఖ మాసం, దశమి తిథి, శ్రవణ నక్షత్రం, శనివారం నాడు, కొన్ని ప్రాంతాల్లో చైత్ర పూర్ణిమ అని కూడా అంటారు, అంజనాదేవి తేజవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చింది. పుట్టిన బాలుడు బంగారు వర్ణంలో మెరిసిపోతూ, మెడలో యజ్ఞోపవీతం, చెవులకు కుండలాలతో భూమిపై అవతరించారు. ఇదే హనుమంతుని జన్మకథ. హనుమంతునికి ముగ్గురు తండ్రులు: శివుడు, కేసరి, వాయుదేవుడు.